చదవండి ఒకసారి నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం చదవండి. నిర్గమకాండం 15:26. బైబిల్ తీసుకొచ్చిన వాళ్ళంతా చూడండి. నిర్గమకాండం 15:26. నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములను ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను, నిన్ను స్వస్థపరచు యెహోవాను. చెప్పండి, నిన్ను స్వస్థపరచు యెహోవాను. ఐ యామ్ దట్ ఐ యామ్ ద లార్డ్ హూ హీలెత్ థీ. నేనే అంటే ఇంకా ఆయన తప్ప వేరేవారు లేరు. హల్లెలూయా. నేనే మార్గము పరలోకానికంటే యేసు ప్రభు ఏం చెప్పాడు? నేనే మార్గం అంటే ఆయన తప్ప వేరే మార్గము లేదు. స్వస్థపరచు యెహోవాను నేనే అని అంటే ఆయన తప్ప స్వస్థపరిచేవాడు ఎవరు లేరు. చాలామంది ఏమనుకుంటారంటే స్వస్థతలు చేసే సేవకులందరూ కూడా దేవునికి ఇష్టం లేని వాళ్ళు అనే ఆలోచన చేస్తుంటారు. దేవునికి ఇష్టమైన వాళ్ళైతే ఎవరు అంటే వాక్యం చెప్పేవాళ్ళు అని అంటారు. ఏంటంట? వాక్యం చెప్పేవాళ్ళు. వాక్యం చెప్పడం అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? అంటే నీళ్ళు లేకుండా స్నానం చేయటం. ఏంటి చెప్పండి? ఏంటి? నీళ్ళు లేకుండా స్నానం చేయమని చెప్తే ఎంతసేపు చెప్పినా కూడా నువ్వు చెప్పింది బాగానే ఉంది, స్నానం చేయి అంటున్నావు, కానీ ఏముండాలి స్నానం చేయడానికి? కానీ నీళ్ళు ఇవ్వట్లా. దేవుడి యొక్క కార్యాలు కూడా ఏంటంటే నిన్ను పరిశుద్ధుడిగా చేయడానికి దేవుడు తన కార్యాలు చేస్తాడు. నిన్ను పరిశుద్ధుడిగా అంటే నువ్వు పరిశుద్ధత అంటే నువ్వు మంచివాడిగా మారడానికి దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అయితే నువ్వు మంచివాడు ఎందుకు అవుతావు? అసలు నీకు ఒక సూచన కనపడాలి కదా. చాలామంది విత్తనవాదం కూడా చేస్తుంటారు. ఏమని? బైబిల్లో ఎప్పుడో ఎవరికో చేస్తే నాకేందయ్యా, నాకేం చేశాడు దేవుడు చెప్పు అని అడుగుతాడు. దేవుడికి కాలం లేదు. దేవుడికి ఏం లేదు, మనకి కాలాలు. ఆయన గతంలో చేయగలడు, ప్రస్తుతం చేయగలడు, భవిష్యత్తులో కూడా చేయగలడు. హల్లెలూయా. ఆయన ప్రారంభించిన ముందే ఆయన ప్రారంభించాడు అనగానే ముగింపు కూడా చెప్పేస్తాడు. హల్లెలూయా. ఏం చెప్తాడు? పుట్టిన బిడ్డ పుట్టగానే ఈ బిడ్డ యొక్క మరణం ఎప్పుడో కూడా తెలిసిన వాడెవరు? చెప్పండి, ఎవరు? చెప్పట్లా. ఒక బిడ్డ పుట్టక మునుపే ఎరిగినవాడు, ఆ బిడ్డ పుట్టగానే ఈ బిడ్డ యొక్క జీవితం అంతా చెప్పగలిగిన వాడెవరు? చెప్పట్లే. ఎవరు? ఎవరిని మనం తక్కువ చేసి మాట్లాడుతున్నాం కదా? అయితే మరి సేవకులు ఎందుకని కొంతమంది ఇలాగ మాట్లాడుతున్నారు? నిజమే కదా, విశ్వాసంతోనే కదా కార్యాలు జరిగేది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టి కొట్టాల. మరి ఆ సేవకులకు విశ్వాసం లేదా అని నేను అన్ను, దేవునికి స్తోత్రం. కానీ వాళ్ళు లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒకవేళ వాక్యము ద్వారానే ప్రజలను రక్షించాలి అంటే యేసు ప్రభు మరి తప్పు చేసినట్ట? యేసు ప్రభు వాక్యం మాత్రమే చెప్పి ప్రజలను రక్షించవచ్చు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వాక్యం ఒక్కటే చెప్పి ప్రజలను రక్షించవచ్చు కదా. ఆయన కంటే నేనేను గొప్పవాడినా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ఏదైతే చూపించాడో అదే మనం చేయాలి. హల్లెలూయా. మనం ఏం చేయాలి? యేసయ్య నువ్వు ఏదైతే చేస్తావో అదే చేయి ప్రభువా. నువ్వు ఆ దినములలో చేసిన దేవుడివి, ఇప్పుడు కూడా చెయ్యయ్యా. హల్లెలూయా. ఆ దినములలో నువ్వు సంచరించావు, ఇప్పుడు కూడా నన్ను నీవు నీ ఆలయంగా ఉంచుకొని నువ్వు కార్యాలు చేయయ్యా అని అంటం తప్ప. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మన దేహాలు ఎవరివి? దేవుని ఆలయాలు. 33.5 సంవత్సరం బ్రతికినటువంటి యేసయ్య ఒక దేహాన్ని అమర్చి యేసయ్య కొరకు ఒక దేహములో ఉంచి ఆయన ఆ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆ యెరూషలేము ఆ యూదయ ప్రాంతాల్లో సంచరించి ప్రజలందరినీ స్వస్థపరిచాడా లేదా? చదవండి ఒకసారి.
లూకా సువార్త చూడండి ఒకసారి, 6వ అధ్యాయం 17వ వచనం. 6:17. ఇక్కడ ఉండమ్మా, ఉండు కొంచెం, ఇప్పుడే ఉండ. 6:17 చదవండి. లూకా సువార్త 6వ అధ్యాయం 17 చదవరా. ఆయన వారితో కూడా వచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకున్నటకును యోదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను పట్టణములో సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును, అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారు వచ్చి స్వస్థతను. ఎందుకు వచ్చారట యేసయ్య దగ్గరికి? వాక్యం వింటకు. మూడు విషయాలు అక్కడ ఉన్నాయి. వాక్యం వినటానికి, తర్వాత రోగములను. అండర్లైన్ చేసుకోండి. నేనేను బైబిల్లో కాకుండా వేరే మాట చెప్పానా? రోగములు కుదుర్చుకున్నట్టుకు, అపవిత్రాత్మల చేత బంధింపబడిన వారిని విడుదల, స్వస్థత. ఎందుకు వచ్చారు వాళ్ళు బహుజనములు? అంటే యేసయ్య లేదు మీరేంటి రోగాల కోసం వస్తున్నారు అంటే మీకు విశ్వాసం లేదు అన్నాడా? కానీ ఈ రోజులు ఎందుకు సేవకులు అంటున్నారు? ఈరోజు సేవకులు ఎవరి సేవకులు? వాళ్ళు యేసయ్యకా లేదా ఎవరికండి సేవకులు వాళ్ళు? మేమందరం ఎవరి సేవకులు? యేసయ్య సేవకులు. ఏ నామంలో ప్రార్థన చేస్తున్నాం? యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాం. మరి యేసయ్య నామంలో ప్రార్థన చేస్తూ యేసయ్య సేవకులు ఉన్నాం మేము. యేసయ్యను మేము ఏం చేయాలి? అయ్యా యేసయ్యా నీ బిడ్డలను స్వస్థపరచు అంటే ఆయన వద్దంటాడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ స్వస్థత అనేది దేవుడు ఇస్తాడు, కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే పగ, కక్ష, కుట్ర, అసూయ. ఎందుకు చెడగొడుతున్నారు సేవని? ఎందుకు వెళ్ళేవాడిని వెళ్ళనీయకుండా చేస్తున్నారు? ఎందుకు మంగళవారం ప్రార్థనలకు వచ్చేవాడిని వెళ్ళగాకండి అక్కడికి వెళ్తే నరకానికి పోతారు? ఎన్ని మాటలు మాట్లాడతారో. ఎక్కడికి పోతారంట అక్కడికి వెళ్తే? ఎందుకని అట్లా మాట్లాడుతుందంటే పగ, కక్ష. దేవుని బిడ్డలారా ఒకటి గుర్తుపెట్టుకోండి, స్వస్థత రావాలంటే నీకు ప్రేమ ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు స్వస్థత రావట్లేదు అంటే, ఒకవేళ నువ్వు పరిచర్యలో స్వస్థతలు జరగట్లేదంటే, లేదా నీ జీవితంలో స్వస్థతలు రావట్లేదంటే నీకు ఎక్కడో పగ, ద్వేషము, అసూయ పెట్టుకొని ఉన్నావు. ఏం పెట్టుకొని ఉన్నావు చెప్పండి? ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు చూపించండి. నా మాట వినపడుతుంది వాళ్ళు చేతులు చూపించండి. స్వస్థతలు ఒక వ్యక్తికి రావట్లేదు అంటే, ఒక వ్యక్తి ప్రార్థన చేసిన స్వస్థతలు జరగట్లేదంటే అతని హృదయంలో పగ పెట్టుకుని ఉన్నాడు, అతని హృదయంలో ద్వేషం పెట్టుకున్నాడు, అతని హృదయంలో తన సహోదరుల మీద ప్రేమ లేదు. నేను చెప్పే మాట కాదు. నేను చెప్పే మాట అయితే మీరు ఎందుకు వినాలి? వినొద్దు. నేను చెప్పే మాట అయితే వినొద్దు. కానీ యేసయ్య చెప్పే మాట అయితే వినాలి. హల్లెలూయా. మార్కు సువార్త చూడండి ఒకసారి, 11వ అధ్యాయం 25. మార్కు సువార్త 11:25. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మార్కు సువార్త 11:20 చదవండమ్మా. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెలను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములు క్షమించును. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడైనా ఏమంటానంటే, ప్రభా నా మీద విరోధంగా ఉంటున్న వారిని నేను క్షమిస్తున్నా ప్రభా, హల్లెలూయా. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, వారిని నేను క్షమిస్తే నా పాపములను, హల్లెలూయా. ఒకవేళ నేను ఎవరినైనా విరోధంగా ఆలోచించానేమో, ఆ ఆలోచనలు కూడా దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు, హల్లెలూయా. అంటే క్షమించడం అనేది లేకపోతే స్వస్థతలు, చెప్పండి, స్వస్థతలు జరగవు.
ఒక అతను వచ్చాడు పాస్టర్ నా ఇంటికి. అన్నా, నా భార్య నన్ను ఇట్లా అడుగుతుందన్నా. ఏమడుగుతుందయ్యా? ఆ మదనన్న పట్టుకున్న బైబిలేగా నువ్వు పట్టుకున్నావు, ఆ మదనన్న చెప్పినట్టు వాక్యమేగా నువ్వు చెప్తున్నావు, మరి నీ దగ్గరికి ఎందుకు రావట్లా జనం అడుగుతూ. అవును కదా, నేను పట్టుకున్న బైబిలేగా నువ్వు కూడా పట్టుకున్నావు, నువ్వు పట్టుకున్న బైబిలేగా నేను కూడా పట్టుకున్నాను, నువ్వు చేసే ప్రార్థనేగా నేను చేస్తున్నాను, నేను చేసే ప్రార్థనేగా నువ్వు చేస్తున్నావు, మరి నీకు నాకు తేడా ఏంటి? నేను క్షమిస్తున్నాను, నువ్వు క్షమించట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను క్షమిస్తున్నాను, నువ్వు క్షమించట్లేదు, అంతే. క్షమించలేని వాళ్ళు ఏం పెట్టుకుంటారు? హృదయంలో పగ, ప్రతీకారం, ద్వేషం. దేనికి పెట్టుకుంటారు? తమది తాము చూసుకోకుండా పక్కన వాళ్ళు చూసినప్పుడు పగ వచ్చింది, ద్వేషం వచ్చింది, అసూయ వచ్చింది. మనకు తెలిసిన విషయమే కదా. కయ్యూని ఏం పెట్టుకున్నాడు? కయ్యూని ఏం పెట్టుకున్నాడు హేబేల్ మీద? వింటున్నారా? నా మాట వినపడుతుందా? కయ్యూను హేబేల్ మీద ఏం పెట్టుకున్నాడు? ఏం వినపట్లేదు ఎవరికి? మనం చెవిటి వాళ్ళలాగా ఉన్నంతసేపు దేవుడి కార్యాలు జరగవు. హల్లెలూయా. దేవుని మాటలు నీ చెవుల్లో నుంచి హృదయంలోకి వెళ్ళునుగాక. దేవుని మాటలు నీ హృదయంలోనికి వెళితే అవి కార్యాలు చేస్తున్నాయి. గట్టిగా చప్పట్లు కొడండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. కయ్యను హేబేలు మీద ఏమని పెట్టుకున్నాడు పగ? ఎందుకు పెట్టుకున్నాడు? కారణం ఏంటి? హేబేలును దేవుడు ప్రేమించాడు, అంతే. హేబేలును దేవుడు ప్రేమించాడు, అందుకని కయ్యనుకు పగ పెట్టుకున్నాడు హృదయంలో. ఎక్కడ పెట్టుకున్నాడు? హృదయంలో పెట్టుకున్నాడు. హృదయంలో పగ పెట్టుకుంటే దేవుడు అతని ప్రార్థన అంగీకరిస్తాడా? అంగీకరించడు. ఈ రోజుల్లో పరిచర్యల్లో సేవకుల ప్రార్థనలోకి జవాబులు రావట్లేదంటే వాళ్ళ హృదయములో నింపుకున్న కపటము, పగ, ద్వేషమును బట్టి వాళ్ళ ప్రార్థనలకు జవాబులు రావట్లే. వాళ్ళ ప్రార్థనలకు జవాబు రాకపోగా ఇప్పుడేమంటారు? ప్రార్థనలకు జవాబులు వస్తున్న చోటును ఏమంటున్నారు? నరకానికి పోతారు. అక్కడికి పోతే ఆ పాస్టర్ గారు దొంగ పాస్టరు, అవన్నీ దెయ్యాలు అని ఏం చేస్తున్నారు? యేసయ్యకు విరోధముగా మాట్లాడుతున్నారు. ఎవరికి విరోధంగా? నాకు కాదు విరోధంగా మాట్లాడుతుంది. కార్యాలు చేస్తుంది ఎవరు? అప్పుడేమంటున్నారు వాళ్ళు? ఆయన్నే అంటున్నారు, నన్ను అంటలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఎక్కువ శిక్షణ తెచ్చుకుంటారు వాళ్ళే. అందుకనే దేవుడు వారి హృదయాలకు మారు మనసు దయచేయును గాక. చూడు, అంతమంది అన్నారు ఆమేనని. అంటే మీకు అందరికీ తెలుసు అంటున్నారని. నేను ఎందుకని అంటున్నాను? మీరు ఇప్పుడు వచనం చదువుకున్న ఏమని? మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీకు మీ మీద విరోధముగా ఉన్న వారిని అందరినీ క్షమించండి. హల్లెలూయా. క్షమిస్తే మీ ప్రార్థన అంగీకరించబడుద్ది. నేను పెద్ద విషయం చెప్పానా? ఇప్పుడు చెప్పండి, పెద్ద విషయం చెప్పానా? ఏమని చెప్పాను? నువ్వు క్షమిస్తే నీ ప్రార్థన అంగీకరించబడుద్ది. అది పెద్ద కష్టమేం కాదు. కానీ క్షమించకపోవడం ఎంత కష్టం. నరాలు తెగిపోతాయి. కొంతమంది అంటారు, క్షమించాయంటే భలేవాడివే, ఆస్తులను అమ్ముతా కానీ క్షమించను అంటాడు. పంతం నా పగే. కొంతమంది ఏం పగ అయినదంటే నాగుపాము పగ అంట. ఏం పగ అంట చెప్పాలా? ఎవరు చెప్పట్లా. ఏం పగ? ఆ కర్ర అటు పోకూడదు, ఈ కర్ర ఇటు రాకూడదు. నువ్వు క్షమించట్లేదు కాబట్టి నువ్వు ఏడ్చి ప్రార్థన చేసి దేవుడు నీ ప్రార్థన విననని బైబిల్లో రాసి పెట్టాడు. హల్లెలూయా. నువ్వు క్షమించగనంతసేపు నువ్వు ఎంత ప్రార్థన చేసిన నీ ప్రార్థనకు జవాబు చెప్పండి, జవాబు రాదుగాక రాదు. నువ్వు క్షమించే మనస్సును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. క్షమించే మనసు మనకి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం.
అందుకే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అలా నిలబడి ప్రార్థన చేస్తానికి సిద్ధపడి నిలబడినప్పుడు, ప్రభువా నేను ఎవరిని విరోధంగా అనుకుంటున్నాను, ప్రభువా నేను క్షమిస్తున్నా, ప్రభువా వారు నా మీద ఏదైనా చేసినా కూడా నేను క్షమించేస్తున్నా, వారి మీద నేను మనసులో ఏం పెట్టుకోను అని నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. అప్పుడు ఆ తర్వాత ఎంత ఈజీగా వచ్చేసిందో దేవుడి దగ్గర నుంచి. హల్లెలూయా. ఎంత ఈజీగా వచ్చింది తెలుసా దేవుడి దగ్గర నుంచి. అందుకనే క్షమాపణ అనేది, క్షమించడం అనేది నీవు అలవాటు చేసుకోవాలి ఈ రోజు నుంచి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. కోడల్ని క్షమించాలి. అత్తలు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఎత్తండి అమ్మా, ఎత్తండి. అత్తలు బాగా ఎత్తండి చెయ్యి. మీ కోడలను మీరు క్షమించాల్సిందే. మామలు ఉన్నా కూడా ఎత్తండి. మీ కోడలు ఉన్న మామలు ఎత్తండి. ఎత్తండి అమ్మా. లేరా కోడలు లేరా మీకు ఎవరికి? ఎత్తండి. మరి నీకు లేరా? ఇంకా పెళ్ళి కాలేదా నీ కొడుక్కి? మీరు క్షమించాల్సిందే మీ కోడళ్ళని. కోడళ్ళు ఎత్తండి ఇప్పుడు చేతులు. ఏంది కోడళ్ళు కాదు, మీరెవరు? పెళ్ళిళ్ళు కాల మీకు ఎవరికి? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎత్తటి. వామ్మో మేము క్షమించం అన్నట్టే ఉంది ఇక్కడ. అంటే దేవుడు ఏమంటాడు? వాక్యం ఏమంటుంది? నువ్వు క్షమిస్తేనే నీ ప్రార్థన అంగీకరించబడిద్ది. హల్లెలూయా. చెప్పట్లే ఎవరు? ఇదేంది పాస్టర్ గారు ఇది కొత్తగా చెప్తున్నారు ఈరోజు, మీరు అక్కడి నుంచో చెప్తేనే బాగుంది, మమ్మల్ని అడగకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏందో అంతా మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు ఉందంటే వాక్యం మీతో డైరెక్ట్గానే మాట్లాడాలి. హల్లెలూయా. చెప్పాక 11 గంటలకి తీసుకుంటాం మైక్ అని. తీసుకున్నాక వచ్చే వారం 1 గంటకే క్లోజ్ చేసేస్తా. ఎంత చెప్పండి? వచ్చే వారం 1 గంటకే క్లోజ్ చేసేస్తా. 1:15 లోపల క్లోజ్ చేసేస్తా. ఎందుకు అనవసరంగా మిమ్మల్ని ఊరిని పెట్టడం? చెప్పేదేదో చెప్పాల్సింది కరెక్ట్గా చెప్పేసేసి మీ కొరకు ప్రార్థన చేస్తే అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసయ్య పరలోక ప్రార్థనలు ఏం నేర్పించాడు? ప్రతి వాళ్ళు ఆదివారం కాగానే పరలోకమందున్న నా తండ్రి అనగానే అందరూ పరలోకమందున్న నా తండ్రి, అదేదో ఒక ABCDF GHIJK L ఏందో చదివేసిన అయిపోయింది. కొంతమంది ఉంటారు 2 1 2 2 3 అని చదువుతూ ఉంటారు పిల్లలు. ఎందుకు చదువుతారు? వాళ్ళకి గుర్తుండదు, చదువుతూ ఉంటారు. వీళ్ళు కూడా అట్లనే దేవుని బిడ్డలు కూడా ఏం చేస్తారు? పరలోకమందున్న నా తండ్రి నీ రాజ్యము. అబ్బా మా అంత పరలో ప్రార్థన ఉందా మీ చర్చిలో? మా చర్చిలో ఉంది. అది కూడా గొప్పే. అది కూడా ఏంది? చదవండి ఒకసారి మరి. ఇప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 14 వచ్చింది చదవండి. మత్తయి సువార్త 6:14 ఏమంటున్నారమ్మా? మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. పరలోక ప్రార్థన ఎక్కడుంది మరి? నేను ఎన్నో వచ్చిన చదివించాను మిమ్మల్ని? 14వ వచ్చిన చదివించాను. ఆ 14 పైన ఏముంది? మా రుణస్థులను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని కొంచెం క్లియర్గా ఇచ్చాడు. రుణస్థులు అంటే ఎవరంటే మనల్ని బాధ పెట్టేవాళ్ళు. పరలోక ప్రార్థనలో యేసు ప్రభువు నేర్పించేశాడు. ఏమని? నీ ప్రార్థన అంగీకరించబడాలంటే నీవు
ప్రార్థన చేయనప్పుడు నువ్వు పరలోక ప్రార్థన చేయి. ఇదిగో మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించు అంటే ఏంటి? మా మీద చేసిన అపరాధములను మేము క్షమిస్తాం ప్రభువా, అప్పుడు మా అపరాధములు క్షమించు. అన్ని జనులు అపరాధములు చేస్తే నేను మాట్లాడట్లేదు, దేవుని స్తోత్రం. అన్ని జనులు మీ ఎడల ఏదో తప్పులు చేశారనుకో, దాని గురించి కాదు. అసలు మీ యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి తోటి సహోదరులు. ఒక ఆయన అంటున్నాడు, ఆ చర్చికి నేను రాను అంటున్నాడు. ఎందుకయ్యా అంటే, పలానా ఆయన వస్తున్నాడు అందుకని రాను. పలానా ఆయనతో నీకేం సమస్య అంటే, ఆయనకి నాకు పడట్లా అందుకని నేను చర్చికి రాను. అసలు బైబిల్ ఏమంటుంది? అట్టంటూ వాళ్ళు రావద్దు చర్చికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్టంటూ వాళ్ళు రావాలి? అసలు ఉదయం తప్పు చేస్తే సాయంత్రానికల్లా నువ్వు సమాధాన పడాలంటుంది దేవుని వాక్యం. హల్లెలూయా. నువ్వు నెలలు సంవత్సరాలు మైండ్లో పెట్టుకొని వాళ్ళు వస్తే నేను రానంటే నువ్వు రాగాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు రానని చెప్పడం కాదు, నువ్వు రావద్దని నేనే చెప్తా. ఎందుకు? పగబెట్టుకొని మందిరానికి ఎందుకు వచ్చేది? పగబెట్టుకుని వస్తారా మందిరాలకి? పగబెట్టుకుని వస్తారా? ప్రేమతో వస్తారా? చెప్పండి అమ్మా. పగబెట్టుకుని వస్తే దేవుడి మందిరానికి శాపం వస్తుంది వాళ్ళ జీవితాల్లోకి. ఏమొస్తుంది? కయ్యూనికి ఏమొచ్చింది? శాపం. మాకు అన్నీ తెలుసు పాస్టర్ గారు, కానీ మేము మాత్రం క్షమించము అని అంటారు. ఏమంటారు? మాకు అన్నీ తెలుసండి, మీరు చెప్పినవన్నీ మాకు తెలుసు, కానీ మేము క్షమించము. బయట వర్షం పడుతుంది అనుకోండి, ఇప్పుడు ఎండ ఉందిలేండి, బయట వర్షం పడుతుంది అనుకోండి, గొడుగు తీసుకొని చేతులు పెట్టుకుని వెళ్తున్నాడు. ఒకడన్నాడు, రే గొడుగు ఉంది కదా, వర్షం పడుతుంది కదా, ఓపెన్ చేసుకోవచ్చు కదా. మా తెలుసు అన్నాడు. ఏమన్నాడు? గొడుగు కొనుక్కున్నాడు, తెలీదా? గొడుగు ఎందుకో మా తెలుసు అన్నాడు. అరే తడుస్తున్నావు కదా, తెలుసు మాకు, ఏం నువ్వు మా చెప్తావు? నేను కొనుక్కున్నాను గొడుగు, మా తెలీదా? కాదయ్యా, తడిస్తే జలుబు చేస్తుంది. అయితే నువ్వు చెప్పగాకు. అట్టయిపోయారు ఇప్పుడు. ఎట్టయిపోయారు? అయ్యా పగబెట్టుకోవద్దయ్యా, శాపం వచ్చింది. అయ్యా పగబెట్టుకోవద్దయ్యా, నష్టపోతావు. అయ్యా పగబెట్టుకోవద్దయ్యా, నీ జీవితంలోకి ఏ కార్యాలు జరగవు. మా తెలుసు, వాడిని మాత్రం క్షమించను. ఎవరిని? మా తెలుసు, ఆమెను మాత్రం క్షమించను. అమ్మని అతను క్షమించేసారా, నీ కోడలు క్షమించేసేయండి. నాగుపాము పగ చెప్పేసింది సైతాన్. అని ఏం పగ అంట? సర్పం కదండి. ఏం పగది? సర్పం అంటే ఏంది? నాగుపామే కదా. చెప్పింది కరెక్టే చెప్పింది. ఏమని? నేను సైతాన్ని బట్టి ఉన్నాను, నేను సర్పంతో ఉన్నాను, కాబట్టి నేను క్షమించనే. కానీ యేసయ్య అంటున్నాడు, నేను అందరినీ స్వస్థపరుస్తాను, వారిలో ఉన్నటువంటి దెయ్యపు శక్తులన్నీ పారద్రోలుతాను అని అంటుంటే, మన జీవితాల్లో మనం దేవుడిని నమ్ముకొని కూడా చీకటి ఆత్మలకి చోటిస్తున్నామా? సాతానుకు చోటిస్తున్నామా? మన జీవితాల్లో అపవాదికి చోటిస్తున్నాం. అపవాది అంటే ఏంటండి? వాక్యానికి విరుద్ధంగా మాట్లాడేవాడు. అపవాది అంటే ఎవరు చెప్పండి? అపవాది అంటే అదేదో కాదు, వాక్యానికి వ్యతిరేకముగా మాట్లాడేవాడే అపవాది. అపవాది, వాది అంటే వాదము, అపవాది అంటే వ్యతిరేకమైన వాదము. వాక్యంలో క్షమించమనంటే సాతాను ఏమంటాడు? క్షమించొద్దు అంటాడు. ఇప్పుడు ఎవరు చోటిస్తున్నావు క్షమించకుండా? అపవాది చోటిస్తున్నావు. అపవాది వచ్చి కూర్చుంటాడు, ప్రార్థన చేస్తా, ప్రభువా నా అప్పులు తీర్చు ప్రభువా, ఏడుస్తూ ఉంటారు. ఫోన్ చేయి అన్నకు ఫోన్ చేయి, 7 వారాలు రమ్మన్నాడు, ఫోన్ చేయి అంటే భార్య బాబు ఫోన్ చేస్తే, హలో అన్న, అయ్యగారు బాగున్నారు? అప్పులు అయ్యగారు, అప్పులు తీర్ట్లా, నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తా. కానీ యేసయ్య కార్యం చేయాలి, నేను ఆ కార్యం చేసేది. నీకెందుకు నా మీద అంత కోపం? 7 వారాలు వచ్చాను, నువ్వు ప్రార్థన చేయి, నాకేం కార్యం జరగలేదంటే కార్యం చేయాల్సింది ఎవరు? ఎవరు మాట్లాడలే. కార్యం చేయాల్సింది ఎవరు? ప్రార్థన ఎవరికి చేశాం? సేవకుడు ఎవరికి ప్రార్థన చేశాడు? యేసయ్యకు. యేసయ్య ఏం చెప్పాడు? నువ్వు క్షమించిన ఎడలా
నీ అపరాధములు క్షమించబడును. అప్పుడు నువ్వు క్షమించేసేస్తే, నీ అపరాధం క్షమించబడితే నువ్వు అడగంగానే వెంటనే నీ కార్యాలు జరిగిపోతుంటాయి. హల్లెలూయా, వెంటనే జరిగిపోతుంటాయి. కొంతమంది కుళ్ళు నేనంటే ఏం చెప్పండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని చెప్తే కుళ్ళు. ఆయన డబ్బుల కోసం సేవ చేస్తున్నాడు. డబ్బుల కోసం సేవ చేసేది, డబ్బుల కోసం ఇవ్వడం చేస్తాడు సేవ. సేవ అంటే ఏంది? ఉన్నవన్నీ దేవుడికి, వచ్చినవన్నీ దేవుడికి ఏం చేయటం సేవ అంటే ఏందమ్మా? సర్వీస్ అంటే ఏంటి? నాకు వచ్చిందంతా దేవుడికి ఏం చేయటం? తిరిగి ఖర్చు పెట్టడం. అది మీరిచ్చినవని, లేకపోతే బయటికి వెళ్ళి నేను పరిచయం చేసినవని, లేకపోతే ఏమైనా కానీ అవన్నీ తీసుకు మళ్ళీ ఎవరికి పెట్టాలి ఖర్చు? ప్రజలకి నేనేం చేయాలి? దేవుడి బిడ్డలకి నేనేం చేయాలి? తిరిగి మళ్ళీ సేవ. అంటే దేవుడు నాకు ఇవ్వకపోతే నేను ఎట్ట ఇవ్వగలుగుతాను సేవ? సేవ అంటే తెలుసా, ముందు నాకు దేవుడు ఇస్తేనే కదా నేను తిరిగి మళ్ళీ చేయగలను. హల్లెలూయా. అంటే దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తే దేవుడు నాకు ఇస్తాడు. హల్లెలూయా, అవునా కదా? దేవుడు నన్ను ప్రేమించకపోతే నేను సేవ చేయగలనా? ఒక్కరికైనా భోజనం పెట్టలేను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి దేవుడు తన ప్రజలను పంపించి వారి ద్వారా కార్యాలను జరిగిస్తూ నేను సేవ చేయడానికి నాకు శక్తినిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాల. అంటే దేవుడు నన్ను ప్రేమించకపోతే నేనేట సేవ చేస్తాను? చేయలేను. ఇప్పుడు డబ్బుల కోసం చేస్తున్నావా అంటే డబ్బుల కోసం చేస్తున్నావా అని అంటాడు వాడు. ఎవడు? సాతాను. ఎందుకంటాడు? వాడు అపవాది కదా. అపవాది ఏమంటాడు? దేవుడి కోసం చేస్తున్నావు అని అండు. ఎందుకంటే అపవాది ఏంటి? దేవుడి సేవ చేసేటువంటి వాళ్ళని నిందలు వేసి వారి సేవ చేయకుండా ఆపు చేయించాలని వాడు చేసే కపటమైనటువంటి, కుటిలమైనటువంటి ఆలోచనలు. అందుకని అపవాదికి చోటు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. వాళ్ళు ఎన్నో మాట్లాడుతుంటారు, ఆయన డబ్బు కోసం చేస్తున్నాడు. నాకేమండి? హల్లెలూయా. దేవుని సేవ చేసే వాళ్ళకి కొదువు ఉండదు. హల్లెలూయా. దేవుడు తలుచుకుంటే ఒక కోటీశ్వరుని దత్తత ఇస్తాడు. నాకెవరిని ఇస్తాడు దత్తత? నాకెవరిని దత్తత చేస్తాడు? చెప్పట్లా. ఒక కోటీశ్వరుడు చెప్తాడు, పో మదన్ బాబు పాస్టర్కి తోడుగా ఉండిపో అంటాడు. అతను వచ్చి, అయ్యగారు చెప్పండి అయ్యగారు ఏం చేయమంటారు అంటారు. మందిరం కట్టాలంటావు, కట్టేస్తాం. లేకపోతే వాహనం కొనాలంటాం, కొనేస్తాం. ప్రపంచంలో 700 కోట్ల మంది జనాభా ఉంటే ఈ 700 కోట్ల మందిలో దేవుడు ఎవరో ఒక నలుగురిని దత్తత ఇస్తే నాకు ఎవరిని? పనులన్నీ అయిపోతాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నాకేంటండి? నా దేవుడు ఐశ్వర్యవంతుడు. ఆమేన్, హల్లెలూయా. నాకు అవసరమని తెలిస్తే నా దేవుడు నాకు సహాయం చేయడా? దానికి నేనేంటి బాధపడాల్సిన అవసరమే లేదు. దేవునికి స్తోత్రం. కానీ వాడు ఏమంటాడు? సాతాను ఏమంటాడు? ఆ డబ్బు కోసం సేవ చేస్తున్నారు. ఎందుకంటాడు అట్లా? మీ విశ్వాసాన్ని దొంగిలించడానికి, మీ విశ్వాసాన్ని క్యాప్చర్ చేయడానికి. ఒక్కొక్కసారి మీరేం చేస్తారంటే అటువంటి మాటలన్నీ హృదయంలో పడినప్పుడు ఆ మాటలతో వస్తారు దేవుడి మందిరానికి. రాగానే నేను చెప్పే మాటలకు మీరు ఏమనిపిస్తుంది తెలుసా? సాతాను అంటాడు, వద్దు అదంతా డబ్బు కోసమే అంటే అది లోపల ఏమంటుందంటే డబ్బు కోసమే లోపల హృదయంలో అంటుంది డబ్బు కోసమే అనగానే ఏ మాటలు మీ హృదయంలోకి విత్తనాలుగా వెళ్ళి పడకపోగా, అవి ఫలించకపోగా, అవి మీలో కార్యాలు జరగనీయకుండా బయటపడిన విత్తనాలే కార్యాలు జరిగిస్తున్నాయి. ఏమని? డబ్బు కోసమే. అలాగ ఎప్పుడైతే హృదయం నింపబడి ఉంటుందో ఆటోమేటిక్గా వాక్యం ఫలించలేదు కాబట్టి కార్యాలు జరగవు. కానీ దేవుడు ఏమంటాడు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలి. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని మాట్లాడుతున్నాడు. ఆయనే ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. రోగములు కుదుర్చుకోటకు ఎందుకు వచ్చారంటే ప్రజలు? ఎందుకు వచ్చారంటే దేవుడి దగ్గరికి? యేసు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఎక్కడున్నాడు యేసు అంటే? అంతగా మాట్లాడతారంటే యేసయ్యనే మాట్లాడతారంటే దూషిస్తూ ఉంటారు. దేవుని వాక్యం స్పష్టంగా రాయబడింది. ఏమని? ఇశ్రాయేలీలు దేవుడైన యెహోవాను విసర్జించారు, దూషించారు. యేసు ప్రభువుని యూదులు దూషించారు.
ఈ రోజుల్లో సేవకుల్ని క్రైస్తవులు దూషిస్తున్నారు. ఎవరు సేవకులను దూషిస్తుంది? ఎవరు? క్రైస్తవులే. ఆ రోజులు ఇశ్రాయేలీయులు ఎవరిని దూషించారు? వారిని పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి తీసుకెళ్తున్న దేవుడు ఎక్కడయ్యా మోషే, దేవుడు ఎక్కడా అని దేవుణ్ణి దూషించారు. దేవుడు తను తాను బయలుపరుచుకోవడానికి యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకి నరావతారిగా శరీరాన్ని ధరించుకొని వస్తే యూదులు ఏం చేస్తారు? తన ప్రజలే తనను అంగీకరించలేదని యేసయ్య చెప్పాడు. హల్లెలూయా. తన ప్రజలే తనను ఏం చేశారంట? తృణీకరించారు. ఆయన యేసు ప్రభు బలియాగమైపోయి శిలువ మీద యాగమైపోయి శ్రమపడి ఆ సమాధిని జయించి తిరిగి లేచి తన శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచిన వారు నేను చేసే కార్యాల కంటే మరి గొప్ప కార్యములు చేయుదురు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. ఆయన విశ్వాసం ఉంచి సేవ చేయడానికి సిద్ధపడి మేము అడుగు ముందుకు వేసి వచ్చిన తర్వాత యేసు ప్రభుని నమ్ముకున్నామని చెప్పినటువంటి వాళ్ళల్లోనే అపవాది పనిచేస్తున్నాడు. ఏమని? యేసు ప్రభుని నమ్ముకోగాని ఇదిగో ఈ సేవకుడిని నమ్మగాకు, యేసు ప్రభుని నమ్ముగాని ఈ సేవకుడి యొక్క సేవను నమ్మగాకు. యూదులు కూడా ఏమన్నారు? మా దేవుడు యెహోవా అన్నారు కానీ యేసు ప్రభుని నమ్మలేదు. అంటే సాతాను యొక్క కపటం ఏం తెలుసా? దేవుడి ప్రణాళికని పాడు చేయటం. హల్లెలూయా. ఇప్పుడు సేవకులు ఎవరు? సేవకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల. సేవకుల్ని దూరం పెడుతున్నామంటే, సేవకుల్ని వద్దంటున్నామంటే ఎవరిని వద్దంటున్నాం? పరిశుద్ధాత్మ దేవుడిని వద్దంటున్నాం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆ రోజుల్లో స్వస్థత, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన జనులు స్వస్థపడితే, ఈరోజు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన సేవకులు నిలబడిన ప్రతి చోట యేసయ్య పరిశుద్ధాత్ముడుగా ఉండి ప్రజలను తాకి స్వస్థపరుస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు యెరూషలేము యూదయ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రమే యేసయ్య దగ్గరికి వెళ్తే, ఈరోజు ప్రపంచ నలుమూలలా ఉన్నటువంటి ప్రజలు, ఆఫ్రికా, ఐరోపా, అమెరికా, ఇండియా, చైనా, ఆస్ట్రేలియా, అన్ని ఖండాల్లో ఉన్న ప్రజలు సేవకుల్ని ఆధారము చేసుకొని దేవుడి సన్నిధిని వారు అనుభవించిన పరిశుద్ధాత్మ దేవుడు వారిని తాకి స్వస్థపరుస్తున్నప్పుడు అనేకులు సాక్షులుగా నిలబడి, అనేకులు యేసయ్యను మహిమపరిచి కొన్ని కోట్ల సాక్ష్యాలు ఈ ప్రపంచంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. కాబట్టి ఏమని చెప్తాం? ఇంకా మన హృదయంలో పగబెట్టుకొని, ఇంకా మన హృదయంలో ఎవరి మీదో మనం ద్వేషం పెట్టుకొని బతికే 70 సంవత్సరాలకి, ఎన్ని సంవత్సరాలండి? గ్యారంటీ లేదు ఆ 70 కూడా. ఏ రాత్రి ఏమైతుందో తెలియదు, ఉదయాన్నే ఉంటాడో లేదో కూడా. ఏం అతిశయాలో! ఈ మధ్య అసూయ కూడా మరీ భయంకరమైపోయింది. ఎట్టంట, ఒకప్పుడు అసూయ అంటే ఏదో ఒక 100 గొర్రెలు ఉంటేనో లేకపోతే 100 ఎకరాల పొలం ఉంటేనో అసూయ పడేవాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, కూర్చున్న అసూయ పడుతున్నారు ఇప్పుడు. హల్లెలూయా. ఏంటి? నువ్వు పడుకో అసూయ పడతారు. హల్లెలూయా. నువ్వు పడుకో, కొద్దిసేపు పడుకో. ఓనే పడుకొని నిద్రపోతుంటాడండి ఇతను, ఓనే పడుకొని నిద్రపోతుంటుందండి ఏమా. పడుకున్న అసూయే ఇప్పుడు. హల్లెలూయా. కూర్చున్న అసూయే. మాట్లాడినా నువ్వు తెగ మాట్లాడుతున్నావు అల్వా, మాట్లాడినా, కూర్చున్నా, పడుకున్నా. ఒకప్పుడు ఇంత మరి దారుణం లేవు. ఒకప్పుడు అసూయపడేది ఎట్టంటే, వాడికి ఒక 100 ఎకరాలు ఉన్నాయి, ఉంటే 100 ఎకరాలు ఉంటే వాడిని తినమను అనేవాళ్ళు అప్పట్లో. కానీ ఇప్పుడు అట్ట కాదే. ఇప్పుడేంది? మాట్లాడినా, కూర్చున్నా, పడుకున్నా అసూయ ఎంత వేగంగా విస్తరించిందో చూడండి. హల్లెలూయా. మీలో కూడా అపవాది వస్తున్నాడేమో జాగ్రత్త. అపవాది మీలో కూడా వస్తున్నాడేమో జాగ్రత్త. హృదయంలో అసూయ, పగ, ద్వేషం మనం పెట్టుకొని ప్రార్థన చేస్తే
మన ప్రార్థన అంగీకరించబడదు. ఒకవేళ నువ్వు కన్నీళ్లు గార్చి యేసయ్యా అని కన్నీళ్లు గార్చి కేకలు పెట్టినా కూడా యేసయ్య అంటాడు, నవ్వుకుంటాడు. నీ హృదయంలో నా చోటు లేకుండా నువ్వు ఎంత ఏడిస్తే ఉపయోగం ఏంది వేషధారి అంటాడు. ఏమంటాడు చెప్పండి, ఏమంటాడు? ఎందుకు వేషధారి? నువ్వు క్షమించు, అప్పుడు నువ్వు క్షమించబడతావు. హల్లెలూయా. నువ్వు క్షమిస్తే క్షమించబడతావు. అప్పుడు నా కృప నీ మీదకి వస్తుంది. నువ్వు అడిగిన వెంటనే వితిన్ సెకండ్స్లో నీ దగ్గరికి వచ్చేసింది కార్యం. హల్లెలూయా. నీ కార్యం కావాలా, పగ కావాలంటే ఈ రోజుల్లో ఎట్లున్నారంటే కార్యాల కంటే పగలు పంతాలే వాళ్ళకి ఎక్కువ. రాయలసీమ వైపు అంట పగలు పంతాలు ఉంటాయంటారు, కానీ రాయలసీమే కాదు, సాతాను నివసించే ప్రతి స్థలములో కూడా అవి ఏళ్తానే ఉంటాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ యేసు ప్రభు మనకి మాదిరిగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. యేసు ప్రభు మనకి ఎంత మాదిరిగా ఉన్నట్టే, ఆయనను హింసించిన వారిని, ఆయనను సిలువ వేస్తున్న వారిని, ఆయన కొరడాలతో కొట్టిన వారిని, ఆయన మీద ముఖం మీద ఉమ్మి వేసిన వారిని, ఆయన దూషించిన వారిని ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. అంటే ఊరికనే క్షమించు అని చెప్పడం కాదు, క్షమించి నిజంగా చూపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చావు నువ్వు. హల్లెలూయా. నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావు? యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు నేను అంటున్నాడు, నేను క్షమించిన వాడను, మీరు క్షమించాలి. హల్లెలూయా. మీరు కూడా క్షమించేయండి. అన్నా నాకు ఉద్యోగం రావట్లేదన్నా, క్షమించేదన్నా ఉంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా వ్యాపారం సరిగా ఉండట్లేదన్నా క్షమించేసే. ఎవరి మీద పగ ఉంటే క్షమించేసే. నీ కుటుంబంలో ఏదైనా సమస్యలు అంటే క్షమించడం అనేది మొట్టమొదట నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కాబట్టి ఎంతమంది ఈరోజు క్షమిస్తారు? ఎంతమంది ఈరోజు దేవుడి కొరకు క్షమించి దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందాలనుకుంటారు? నువ్వు క్షమించలేదు అంటే ఆ క్షమించకపోవడమే ఆపేస్తుంటుంది అన్నమాట, ఆపుతుంటుంది, అడ్డం, బ్లాక్. అది దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలను ఆపేస్తుంటుంది. అది ఇప్పుడు తాగుబోతే ఎవడో తాగేసి నా దగ్గరికి రాగలుగుతాడా? రాడు. ఎందుకు రాడు? ఆ త్రాగుడికి నాకు ఏ సంబంధము లేదు కాబట్టి. ఆ త్రాగుబోతు నా దగ్గరికి రాడు. వాడు ఎక్కడికి వెళ్తాడు? మళ్ళీ త్రాగుబోతు దగ్గరికి మళ్ళీ నా దగ్గరికి వచ్చి కూర్చోలేడు. ఎందుకంటే వాడి త్రాగుడికి నాకు ఏ సంబంధం లేదు కాబట్టి వాడు నా దగ్గర కూర్చోలేడు. వాడు కూర్చున్నా నేను అక్కడ కూర్చోలేను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్షమించలేని వాడు కూర్చున్నా యేసయ్య అతని దగ్గర కూర్చోలేడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాలి గట్టిగా. ఈరోజు నువ్వు అనుకుంటా క్షమించకపోవడమే కదా, అదేముంది, పెద్ద విషయమేం కాదు కదా అనుకుంటా. కానీ యేసయ్య అంటాడు, నువ్వు క్షమించకపోతే నీ దగ్గర ఒక్క సెకను కూడా కూర్చోడు నా యేసయ్య. హల్లెలూయా. ఎందుకంటే క్షమించేవాడే నా యేసయ్య. హల్లెలూయా. క్షమించే వాళ్ళ దగ్గరే కూర్చుంటాడు, క్షమించని వారి దగ్గర కూర్చోడు. ఒకవేళ నువ్వు క్షమించకుండా వచ్చి కూర్చున్నా నీ దగ్గర ఆయన కూర్చోలేడు. హల్లెలూయా. మనమందరం మనుషులమే, నేను కాదంటలే. నేనేమంటానంటే ఆ కోపాలు వస్తాయి, కానీ యేసయ్య అన్నాడు కోపాలు వచ్చినాయి కదా, ఇప్పుడు క్షమించేసేయి. హల్లెలూయా. ఎవరి కోసం? యేసయ్యను చూసి. హల్లెలూయా. ఎవరిని చూసి? సొంతగా అయితే నువ్వు క్షమించగలవా? క్షమించలేవు. ఎందుకంటే ఏదో తప్పు చేసి ఉంటారు నీ పట్ల, నీ మీద చెడ్డ మాటలు మాట్లాడుంటారు, అబద్ధాలు చెప్పుంటారు, లేకపోతే నీకు ఏదో ఆర్థికంగా నష్టపరిచి ఉంటారు, లేకపోతే నీ భర్తకి నీకు కాకుండా ఏదో చెప్పుడు మాటలు చెప్పుంటారు. కానీ ఏదో చేస్తుంటేనే కదా నీకు లోపల బాధ, పగ పెట్టుకుని ఉంటావు. కానీ యేసయ్య ఉంటాడు, నా వైపు చూచి నీ
పరిగెట్టు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. నీ పరుగు పందెంలో ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడు. యేసు వైపు చూస్తేనే క్షమించగలవు. హల్లెలూయా. డబ్బు వస్తేనే అంతా వచ్చింది అనుకుంటారు. డబ్బు వస్తే అంతా రాదండి. హల్లెలూయా. డబ్బు వస్తే అంతా వచ్చిద్దా? డబ్బు వచ్చినంత మాత్రం అన్నీ రావు. డబ్బుతో పాటు ఏం రావాలి చెప్పండి? నెమ్మది. హల్లెలూయా. డబ్బుతో పాటు ఏం రావాలి? తృప్తి రావాలి, సాటిస్ఫాక్షన్. డబ్బుతో పాటు ఏం రావాలి? సక్సెస్, విజయం రావాలి. డబ్బు ఒకటే ఉంటే సరిపోవు. డబ్బు లేకుండా, సమాధానం లేకపోతే, నెమ్మది లేకపోతే ఊరేసుకుంటున్నారు చాలామంది. లక్షలు కోట్ల రూపాయలు డబ్బున్నా వాళ్ళకి నెమ్మది లేక ఏం చేసుకోవాలి డబ్బని ఊరేసుకుంటున్నారు. కొంతమందికి వారి జీవితంలో తృప్తి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేవలం ఏంటంటే వారు క్షమించకపోవడం వల్లనే వారి డబ్బు వారిని కాపాడలేకపోయింది, వారి ఐశ్వర్యం వారిని కాపాడలేకపోయింది, వారి పేరు ప్రతిష్టలు వారిని కాపాడలేకపోయింది. కేవలం ఏంటి? క్షమించలేకపోవడం వల్ల. కొంతమంది అంతేనండి, భార్యని క్షమించుకోలేరు. పక్కనే ఉంటారు భర్తలు, భార్యని క్షమించుకోలేరు. భార్య మీద పగబెట్టుకొని ఉంటారు. భార్యని సాధించాలనుకుంటారు. భార్యని అన్నం వండి పెట్టి, బట్టలు ఉతికి, నీకు మేలు చేసి నీ భార్య పట్లే నీకు క్షమాగుణం లేకపోతే, ఒకవేళ చిరాకులో ఏదైనా అనిందనుకో, క్షమించలేని భర్తవైతే ఎంత దౌర్భాగ్యం. అతను ఇంకెక్కడ బతకగలడు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతను బతకగలడా? ఇంకా అతని జీవితంలో తృప్తి ఉందా? కొంతమంది పిల్లల్ని క్షమించుకోలేరు. పిల్లల్ని, కడుపును పుట్టిన పిల్లల్ని కూడా క్షమించుకోలేరండి. అటువంటి వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులే శాపాలు పెడుతుంటారు పిల్లల మీద. నువ్వు నాశనమైపోతావురా అంటారు. కూతుర్ని కూడా శపిస్తుంటారు కొంతమంది తల్లిదండ్రులు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఏంటి బంధాలు ఏం లేవా? హల్లెలూయా. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఏంటిది, ఎవరి స్వార్థం వాళ్ళదేనా? ఓహో, మనం అంత్య దినాల్లోకి వచ్చేసాం. ఎక్కడికి వచ్చేసాం? అంత్య దినాలు ఏంటి? స్వార్థమే. ఎవరి స్వార్థం వాళ్ళదే. ఒకప్పుడు తల్లి ఏం చేసేదంటే, తన కడుపు మాడినా తన పిల్లలకి పెట్టుకొని నీళ్లు తాగి పని చేసుకునేది. ఇప్పుడు ఎట్టున్నారు? వీళ్ళు ఎవరికి పుట్టారు? నా భర్తకు కదా పుట్టింది. వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు? ఆయన పిల్లలకి నేనెందుకు అని చెప్పి తినేస్తున్నారు. ఎటువంటి మనసు వచ్చేసింది? వీళ్ళు నా పిల్లలు కాదు, వీళ్ళు ఆయన పిల్లలు. వీళ్ళకి నేను పెట్టేది ఏంది? నా కడుపు నేను తినేస్తాను, మిగిలితో చూస్తలే. ఆ బస్ స్టాండ్లో అంట కొడుకు ఇంత ఉన్నాడు, వాడు అమ్మ చుట్టూ తిరుగుతున్నాడు. అమ్మ 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 అని తిరుగుతున్నాడు. ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో చూస్తే వాడిని అక్కడ వదిలిపెట్టేసి ఎవరో లవర్ అంట, ఎవరో ప్రియుడంట, వాడి బైక్ ఎక్కి వెళ్ళిపోవాలని వాడు అటు తిరగంగానే వాడిని అక్కడ వదిలిపెట్టేసి పరారేమా. బంధం ఏదండి? అనుబంధాలేయి, ప్రేమలేయి, ఎవడి స్వార్థం వాడిది. అందుకని అన్నాడు యేసుప్రభు, అంత్య దినముల్లో నేను ఒక్కరిలోనైనా విశ్వాసమును కనుగొందునా. ఒక్కరిలోనైనా విశ్వాసం ఉంటుందా? చివరి కాలములో ఒక్కరిలోనే నా మాట. విశ్వాసం అంటే ఏంటి? నా మాట వింటారా ఎవరైనా? హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. ఆయన మాట వినేవారు ఒక్కరైనా ఉన్నారా? విశ్వాసం నేను విశ్వాసం అని చెప్ప పాస్టర్ గారు అని అంటారు. విశ్వాసం అంటే ఏందన్నమాట? అవును పాస్టర్ గారు, విశ్వాసం అంటే బైబిల్ పట్టుకున్నానండి. బైబిల్లో పట్టుకున్నావు. బైబిల్లో ఉన్నది చేస్తే విశ్వాసము. హల్లెలూయా. బైబిల్లో చెప్పింది చేస్తే విశ్వాసం అంటే ఏంది? ఆయన చెప్పింది నేను చేస్తే, నేను ఆయన విశ్వాసం ఉంచినట్టు. హల్లెలూయా. నేను ఏం చేయకుండా నాకు జీతం కావాలంటే 4 రోజులు చూస్తాడు, 4 నెలలు చూస్తాడు. యజమాని ఏం చేస్తాడు? తీసి అవతల పట్టేస్తాడు.
ఒక పనోడు చేరాడు యజమాని దగ్గరికి. అయ్యా ఈ మొక్కలు పీకేసేయ్యా అన్నాడు. ఏమన్నాడు? ఈ మొక్కలు చెత్త మొక్కలు వచ్చేసినాయి, ఎంత ముళ్ళు వచ్చేసినాయి, ముళ్ళ చెట్లు తీసేసాయి అన్నాడు. తీస్తా అన్నాడు. 1 నెల తీలా, 2 నెలలు తీలా, 3వ నెల. అప్పుడు ఆ యజమాని ఏమనుకుంటాడు? ఇతను నా ముందు నటిస్తున్నాడు కానీ నా మాట వినట్లేదు. అందుకని నటించేవారు ఎవరు? మాట వినని వాడే నటించేవాడు. ఈరోజు దేవుని మాట వింటే వారు విశ్వాసులు, హల్లెలూయా. వినకపోతే వారు నటించేవాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బిగ్గర చెప్పండి, హల్లెలూయా. 2 చేతులది చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎవరంటే ఆయన స్వస్థపరచకుండా ఉండలేడు. ఆయన స్వస్థపరచకుండా, ఎందుకంటే అది ఆయన గుణం. అది స్వస్థత అనేది ఏంటి? సూర్యుల్లో నుంచి వెలుగెట్ట వస్తుందో గుణము, మనుషుడు నోరు తెరిచి ఎట్ట మాట్లాడతాడో, ఫ్యాన్ అంటే గాలి ఎట్ట వచ్చుద్దో, కరెంట్ అంటే ఇప్పుడు ఆ లైట్ ఎలా వస్తుందో, అలాగే దేవుడు అంటే మనల్ని ఉద్ధరించేవాడు, మనల్ని బాగు చేసేవాడు, మన అవసరతలను తీర్చేవాడు. దేవుడు అంటేనే అది అర్థం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు అంటే దాన్ని తీసేస్తే దేవుడు కాదు ఆయన. ఒకవేళ ఆ స్వస్థపరచుడు అంటే ఆయన దేవుడే కాదు. ఏమన్నాను? స్వస్థపరచుడు అంటే ఆయన దేవుడే. ఎందుకు అన్నాను ఈ మాట అంటే మన దేహం మీద ఆయనకు అధికారం లేదు అని అర్థం. హల్లెలూయా. కన్నా యేసయ్యకు సమాధిని జయించి తిరిగి లేచే అంత అధికారం ఉన్నది దేహం మీద. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి గట్టిగా. అంటే ఒకవేళ నీవు బ్రతికితే 4 ఆత్మలు సంపాదించబడతాయి అంటే, వెంటిలేటర్లో, ఐసీయూలో చచ్చిపోయిన తర్వాత కూడా దేవుడి చిత్తమైతే తిరిగి మరలా ఇంకొక 15 సంవత్సరాలు బ్రతికి దేవుడి కార్యాలు చేస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. అంటే దేవుడికి ఏముంది? నీ దేహము మీద అధికారం ఉన్నది. హల్లెలూయా. అందుకని ఆయన ఏమన్నాడు? యేసుప్రభు ఏమన్నాడు శిష్యులతో? మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28:18. యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను సర్వాధికారం అన్నాడా లేదా కొంచెం అధికారం అన్నాడా? ఎక్కడెక్కడ? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడిన. సర్వం మీద అధికారం ఇవ్వబడింది. సర్వం మీద అధికారం ఇవ్వబడిన యేసయ్య అంటున్నాడు, నువ్వు నాకు ప్రార్థన చేస్తే నేను నీకు కార్యం చేస్తాను. హల్లెలూయా. అయితే నేను నీకు కార్యం చేయాలంటే ఏం చేయాలి? నీకు విరోధముగా ఉన్న వారిని క్షమించాలి. హల్లెలూయా. విరోధమైన దానిని క్షమించేసేయి. ఎందుకంటే ఒకవేళ నువ్వు క్షమించకుండా దేవుడిని కార్యం చేశాడే అనుకుందాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు నిన్ను క్షమించమన్నాడు, నువ్వు క్షమించుకోలేదు, క్షమించకపోయినా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని కార్యం చేశాడు అనుకో. అప్పుడు ఇంకొకళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యా ఆమె ఎంత దూషణ చేసి దుర్మార్గం చేసింది అయ్యా, నువ్వు న్యాయవంతుడు కదా, నువ్వు సత్యవంతుడు కదా, నువ్వు ఎట్లా కార్యం చేసావు? అప్పుడు ఏమంటాడు? ఒకవేళ క్షమిస్తే, ఇదిగో అమ్మా నువ్వు అడిగింది నిజమే, ఆమె నిన్ను దూషించిన మాట నిజమే, కానీ దాన్ని బట్టి ఆమె క్షమాపణ వేడుకుంది. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితములలో స్వస్థత దేవుడిస్తాడు. దేవుడిచ్చేది స్వస్థతే. ఆ స్వస్థత అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి శరీరానికి, ఒకటి రెండోది మనస్సుకి, మూడోది ఆత్మకి. శరీరానికి ఉన్న రోగమును స్వస్థపరుస్తాడు, మనసుకు పట్టినటువంటి వ్యాధిని స్వస్థపరుస్తాడు, ఆత్మకు పట్టినటువంటి దయ్యముల నుండి విడిపించి ఆ ఆత్మకున్న ఆ పాప రోగాన్ని కూడా స్వస్థపరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగుగా. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా,
ఈరోజు ఎంతమంది